సరస్వతి యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సిరి ఎన్క్లేవ్ కాలనీలో సరస్వతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం గణపతి మండపంలో విశేష పూజలు నిర్వహించి పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా, బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీను పబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. సరస్వతి యూత్ ఆధ్వర్యంలో దాదాపు 5 సంవత్సరాలుగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు కాలనీవాసుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేయటం జరుగుతుందని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో అత్యంత విలువైన గణపతిగా పేరు పొందిందని, ఇక్కడ గణపతి లడ్డుకు విశేష ప్రాధాన్యత ఉందని, ప్రతి సంవత్సరం వేలంపాటలో గణపతి లడ్డు ₹1,00,000కు పైగా ధర పలుకుతుందని, పోయిన సంవత్సరం గణపతి లడ్డు దాదాపు ₹1,85,000 పలికిందని, గణపతి లడ్డు తీసుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని, ఈసారి గణపతి లడ్డు వేలానికి విశేష ప్రాధాన్యత ఉందని అన్నారు. సరస్వతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, కొమరవెల్లి సురేష్, రామ్రెడ్డి, రామకృష్ణ, శ్రీకాంత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సిరి ఎన్క్లేవ్లో గల బ్రిలియంట్ స్కూల్ వెనుక సుమారు 4 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలో కాస్ట్లీ వినాయకుడిగా కాస్ట్లీగా పోయిన దానిలాగా పేరు వచ్చింది. ప్రతి ఇయర్ లాగా ఈసారి కొంచెం వెరైటీగా ఎక్కువ ఖర్చుతో అందరినీ సంతోషపెట్టేటట్టు చేస్తున్నాము. దీనికి సహకరించిన కాలనీ సభ్యులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. స్థానిక సిరి ఎన్క్లేవ్లో బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరము గత 3 సంవత్సరాల కంటే కూడా భిన్నంగా అంగరంగ వైభవంగా మేము వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా మంచి కల్చరల్ యాక్టివిటీస్, చిన్నపిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు రేపు ఉదయం గణపతి హోమం కూడా నిర్వహిస్తున్నాము. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. సాయంకాలము అల్పాహార వితరణ జరుగుతున్నది. దాదాపు ప్రతిరోజు 300 నుంచి 400 మంది అన్నదానం కానీ అల్పాహారం కానీ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా మా గణపతి అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుపుకుంటున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి మా కాలనీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ విఘ్నేశ్వరుడు దేవదేవుడు వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.